అల్లు అర్జున్ వ్యవహార శైలి దారుణంగా ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అల్లు అర్జున్ లో కనీసం పశ్చాత్తాపం కనిపించడం లేదన్నారు. రేవతి కుటుంబంపై అల్లు అర్జున్ కనీస సానుభూతి చూపించలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలను తప్పుపట్టేలా అల్లు అర్జున్ తీరు ఉందన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో చేసిన ప్రస్తావనపైనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారన్నారు. తొక్కిసలాటలో 2 చనిపోయారని అల్లు అర్జున్ కి పోలీసులు చెప్పిన తర్వాత థియేటర్లో షో చేశారన్నారు. వారు ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి అహాభావాలు కానీ వారు మాట్లాడిన తీరు కనీసం పశ్చాత్తాపం కూడా కనిపించలేదు. వ్యవహార శైలి దారుణంగా కనిపించిన సందర్భం. రేవతి కుటుంబానికి సానుభూతిని చూపే ప్రయత్నం కూడా కనిపించకుండా మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలను తప్పుపట్టే విధంగా సమాజం ఈరోజు ఏ విధంగా ఆ సంఘటనల పట్ల ప్రాశ్చాత్యపడుతూ బాధపడుతున్న అంశాన్ని కూడా చూడకుండా రేవతి కుటుంబానికి ఎందుకు సాయం చేయలేనటువంటి ఆలోచన అల్లు అర్జున్ గారు రాకపోవడం, అసలు వారి దగ్గర సమాధానం లేని సందర్భంలో తన వ్యక్తిగత ప్రతిష్ట గురించే తప్ప చనిపోయిన రేవతి గురించి కానీ ఆసుపత్రిలో ఉన్నటువంటి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి బాబు గురించి కూడా ఆలోచన చేయకపోవడం బాధగా ఉందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ 20 ఏళ్ళు కష్టపడి తన పేరు వచ్చిందని చెప్పుకోవడమే తప్ప అక్కడ ఒక ప్రాణం పోయిందన్న ఆలోచన రాకపోవడం, ఇక్కడ ఇంకా దబాయింపు కనిపిస్తూ ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినంటే ఆన్ రికార్డ్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడమే అసెంబ్లీలో ఏది మాట్లాడినా అది ఆన్ రికార్డు అధికారిక సమాచారం ఇస్తుంది తప్ప పోలీస్ శాఖ ద్వారా ఇచ్చినటువంటి అధికారిక సమాచారాన్ని చనిపోయిన అంశం వారికి తెలిసినప్పటికీ కూడా ఈ విధంగా చేయడం ఎంతవరకు సబబు అనేది మానవీయ కోణంలో కూడా వారు చూడలేరని చెప్పే ప్రయత్నం మా ముఖ్యమంత్రి గారు చేశారు. అది కూడా అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఆ అంశాన్ని రైతు భరోసా సందర్భంగా లేవనెత్తినప్పుడు ఇచ్చేటువంటి సమాధానంగా చూడాలి తప్ప దానికి ఆధారబాధారుగా ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మాట్లాడే మాటలు మీ పేరు ప్రతిష్టలు అవతల వారి ప్రాణాల కంటే ఎక్కువైన మాటలు తీసుకొచ్చేటువంటి సందర్భాన్ని ఈరోజు ఎందుకు ఈ విధంగా మరి అల్లు అర్జున్ గారు అర్థం చేసుకోలేదు.